నువ్వు లోకంలో నుంచి వేరు చేయబడ్డావు, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావు కదా. నీకు ఏం పని ఆ ఆచారాలతోటి? నీకు ఏం పని వాళ్ళ యొక్క ప్రవర్తనతోటి? వాళ్ళు మాట్లాడుకునే ఆ సరసోక్తులు, ఆ బూతులు, వాటితో నీకేంటి పాలు పంపులు? నువ్వు దేవుని పరిశుద్ధ రక్తంలో కడగబడ్డావు, ఆయన పరిశుద్ధ శరీరాన్ని భుజిస్తున్నావు. నీ దేహంలో ఆయన రక్తం ప్రవహిస్తూ ఉండగా నువ్వేంటి బల్లరాధనలో ఆయన మాంసానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను తినట్లేదా? ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తాగట్లేదా? అది నీ దేహంలో కలవట్లేదా? ఒక మాట చెప్పనా, నీ బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ కనుక నీ బాడీలోకి వెళ్తే చచ్చిపోతావు. ఓ పాజిటివ్ వాడికి ఓ పాజిటివ్ ఇవ్వాలి, ఏ పాజిటివ్ వాడికి ఏ పాజిటివ్ ఇవ్వాలి. వేరే బ్లడ్ గ్రూప్ కనుక నీ బాడీలోకి ఎక్కింది అనుకోండి, చచ్చిపోతావు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము నీ దేహంలోకి వెళ్ళినప్పుడు అది ఆ రక్తానికి కలవకపోతే యు విల్ డై. అందుకని కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు, అందువలనే మీలో చాలా మంది నిద్రించుచున్నారు. ఎందువలన? పాపం పెట్టుకొని బలలో చేయి వేస్తున్నందున మీలో చాలా మంది నిద్రిస్తున్నారు. జాగ్రత్త, నీ ప్రాణానికే ప్రమాదం అది. అంత తెగించి, అంత ధైర్యముతో నువ్వు దేవుని వాక్యాన్ని సన్మానించకుండా, దేవుని వాక్యపు విలువలతో నువ్వు జీవించకుండా, లోకంతో కలిసిపోయి వాళ్ళ ఆచారాల్లోకి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని బలలో చేయి వేస్తే ఆ రక్తము నీ రక్తంలో ఎలా కలుస్తుంది? పరిశుద్ధ రక్తము కలవదు. అందువలన మీలో చాలా మంది నిద్రిస్తున్నారు, చాలా మంది రోగగ్రస్తులై ఉన్నారు. జాగ్రత్త. ఎందుకు క్రైస్తవులు చనిపోతున్నారు హఠాత్తుగా? ఇదొక కారణం. తెగించి బలలో చేయి వేయటానికి. ఇస్కరియోతు యూదా ఆ రొట్టె పుచ్చుకోకుండా బయటికి వెళ్ళినా బాగుండేది. వాడు ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళాడు, ఉరేసుకున్నాడు, తల్లకిందులుగా పడ్డాడు, పేగులు బయటకు వచ్చింది.